దేవుని పరిశుద్ధ నామమున ఈ కార్యక్రమం వీక్షించిన మీకు అందరికీ కూడా కిస్మత్పూర్ రాక్ సంఘ తరపు నుండి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క దినమున ఉన్నటువంటి ప్రత్యేక దినమును బట్టి ఫాదర్స్ డే సెలబ్రేషన్ కాబట్టి మా సంఘ తరపు నుండి మీకు అందరికీ కూడా తండ్రులందరినీ కూడా మిమ్మల్ని అభినందిస్తూ వి విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని మనం ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ప్రభువా నీకు సన్నిధి, నీ కృప మాకు తోడుగుండా దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. జరగబోయే ఆరాధన మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రభు పాలు పొంది ప్రభువా నాయన చూచున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆరాధనలో వాళ్ళు పాలు పొందుచుండగా నీ అభిషేకమును వారి మీద ఉంచండి. వాక్యంను వినిచుండగా బిడ్డలందరితో మీరు మాట్లాడండి ప్రభువా, నీకు స్తోత్రాలు. నూతన వాక్కును వారికి దయచేయండి. వాక్యం ద్వారా బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని అడుగుచున్నాం నాయన, నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఇక దినమున ప్రభువా ప్రత్యేకంగా తండ్రుల గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. వారికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నాయన నీ యొక్క మార్గంలో వారు నడిచి ప్రభువా నాయన మంచి ఫాదర్స్గా వారు ఉండడానికి మీరు సహాయం చేయమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనమంతా కలిసి కొన్ని పాటలు పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. మేము పాడుచుండగా మాతో కలిసి పాడుతూ దేవుని నామాన్ని ఆరాధించాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. మాకు తండ్రివి నీవు, చిగట వంటితో మము చేసితివి. జీవమూదిన జీవనదాతవు, పరమ కుమ్మరి కొనియాడెదము. జీవమూదిన జీవనదాతవు, పరమ కుమ్మరి కొనియాడెదము. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ హోమము. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ హోమము. దీన మనసుతో అర్పించడం, దీన మనసుతో అర్పించడం. సర్వ సృష్టికి ఆది సంభూతుడా, సత్యవాక్యముతో మమ్మును కంటివి. సర్వ సృష్టికి ఆది సంభూతుడా, సత్యవాక్యముతో మమ్మును కంటివి. నిత్య సంకల్పం నెరవేర్చుటకు సత్క్రియలు చేయ సృష్టించితివి. నిత్య సంకల్పం నెరవేర్చుటకు సత్క్రియలు చేయ సృష్టించితివి. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ హోమము. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ హోమము. దీన మనసుతో అర్పించడం, దీన మనసుతో అర్పించడం. అందరూ కూడా చప్పట్లు కొడదాం, పాడుతూ వేసినామని ఆరాధన చేద్దాం. ఆమేన్.
ఆలయముగా మమ్ములు కట్టితివి, నీ దివ్యాత్మతో ఈ వృది నింపుమయా. నీ ఆలయముగా మమ్ములు కట్టితివి, నీ దివ్యాత్మతో ఈ వృది నింపుమయా. ఆత్మ ఫలములు ఫలించుటకు శక్తి నొసగుము శుద్ధాత్మ దేవ. ఆత్మ ఫలములు ఫలించుటకు శక్తి నొసగుము శుద్ధాత్మ దేవ. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ హోమము. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ హోమము. దీన మనసుతో అర్పించెదం, దీన మనసుతో అర్పించెదం. యెహోవా మాకు తండ్రివి నీవు, జిగట వంటితో. అందరం కలిసి పాడుతూ ఆరాధన చేద్దామండి. చక్కగా చప్పట్లు కొడుతూ మన పరమ తండ్రి యేసయ్యను ఆరాధన చేద్దాం. జీవముదిన జీవనదాతవు పరమ కృపని కొనియాడెదము. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ హోమము. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ హోమము. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ. మనందరం కలిసి పాడదామా యేసయ్యను. నీవు కోరిన యాగము, విరిగి నలిగిన హృదయము, సజీవమైన యాగము, సర్వాంగ హోమము. దీన మనసుతో అందరూ చేతులు పైకెత్తి దీన మనసుతో దీన మనసుతో అర్పించెదం, దీన మనసుతో అర్పించెదం. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమున ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ మాతో కలిసి పాడుతూ దేవుని నామాన్ని కనపరచాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి కుమార శుద్ధాత్మ దేవ, తరతరములకు తండ్రివి నీవయున్నావు. యుగ యుగములలో నీవే దేవుడవు. పాడతాం అందరం కలిసి. తండ్రి కుమార శుద్ధాత్మ దేవ, తరతరములకు తండ్రివి నీవయున్నావు. యుగ యుగములలో నీవే దేవుడవు. మా దేవా యెహోవా, మా యేసుక్రీస్తు ప్రభువా, మా దేవా యెహోవా, మా యేసుక్రీస్తు ప్రభువా. హల్లెలూయా పాటలతో, హోసన్న స్తోత్రాలతో అందరం కలిసి పాడదాం. హల్లెలూయా పాటలతో, హోసన్న స్తోత్రాలతో ఎల్లవేళల నీ నామము సన్నుతించెదము. ఎల్లవేళల నీ నామము సన్నుతించెదము.
బంగారు కంటెను కోరదగినవి నీ న్యాయ విధులు మాకెంతో ప్రియము. బంగారు కంటెను కోరదగినవి చుంటె తేనె ధారల కంటే మధురము. అవి హృదయాలను తృప్తిపరచు. చుంటె తేనె ధారల కంటే మధురము. అవి హృదయాలను తృప్తిపరచు. మా దేవా యెహోవా మా యేసు క్రీస్తు ప్రభువా. మా దేవా యెహోవా మా యేసు క్రీస్తు ప్రభువా. హల్లెలూయా పాటలతో హోసన్న స్తోత్రాలతో. హల్లెలూయా పాటలతో హోసన్న స్తోత్రాలతో. ఎల్లవేళలా నీ నామము సన్నుతించెదము. ఎల్లవేళలా నీ నామము సన్నుతించెదము. మాలోని ఆత్మ నీ మహిమ దీపం మా అంతరంగము పరిశోధించు. మాలోని ఆత్మ నీ మహిమ దీపం మా అంతరంగము పరిశోధించు. నీ ముఖ కాంతిలో మము శుద్ధి చేసి పరిశుద్ధాత్మతో మము నింపుము. నీ ముఖ కాంతిలో మము శుద్ధి చేసి. అందరము కలిసి పాడదామా? యెహోవా మా యేసు క్రీస్తు ప్రభువా. మా దేవా యెహోవా మా యేసు క్రీస్తు ప్రభువా. హల్లెలూయా పాటలతో హోసన్న స్తోత్రాలతో. హల్లెలూయా పాటలతో హోసన్న స్తోత్రాలతో. సన్నుతించెదము. ఎల్లవేళలా నీ నామము సన్నుతించెదము. నీతిమంతుల ప్రార్థన విందువు నీవులన్నీయు దయతో నిత్తు. నీతిమంతుల ప్రార్థన విందువు నీవులన్నీయు దయతో నిత్తు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపద నీ యందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపద నీ యందు గుప్తములై ఉన్నవి. మా దేవా యెహోవా మా యేసు క్రీస్తు ప్రభువా. పాడదాం అందరం కలిసి. మాతో కలిసి మీరు కూడా పాడుతూ ఆరాధన చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. హల్లెలూయా పాటలతో హోసన్న స్తోత్రాలతో. హల్లెలూయా పాటలతో హోసన్న స్తోత్రాలతో. ఎల్లవేళలా నీ నామము సన్నుతించెదము. ఎల్లవేళలా నీ నామము సన్నుతించెదము. తండ్రి కుమార శుద్ధాత్మ దేవ తరతరములకు తండ్రి నీవైనావు. యుగ యుగములలో నీవే దేవుడవు. తండ్రి కుమార శుద్ధాత్మ దేవ తరతరములకు తండ్రి నీవైనావు. యుగ యుగములలో నీవే దేవుడవు. మా దేవా యెహోవా మా యేసు క్రీస్తు ప్రభువా. అందరం కలిసి పాడదామండి.
స్తోత్రాలతో, ఓ సన్న స్తోత్రాలతో, మాతో కలిసి అందరం కలిసి యేసయ్యను ఆరాధన చేద్దాం. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా ఓ సన్న స్తోత్రాలతో, హల్లెలూయా పాటలతో, ఓ సన్న స్తోత్రాలతో, అందరం కలిసి పాడదాం. హల్లెలూయా పాటలతో, ఓ సన్న స్తోత్రాలతో, ఎల్లవేళ నామము సన్నుతించెదము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడతాం. ఎల్లవేళ నీ నామము సన్నుతించెదము, ఎల్లవేళ నీ నామము సన్నుతించెదము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఎల్లవేళ నీ నామము సన్నుతించెదము, ఎల్లవేళ నీ నామము సన్నుతించెదము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన మన పరమ తండ్రిగా ఉన్నాడు. సమస్తమును చూచుకుని దేవుడిగా, సమకూర్చి దేవుడిగా ఉన్నటువంటి దేవుని ఆరాధన చేద్దాం. యేసు నీకు వందనాలు తండ్రి. మా పరమ తండ్రి నీకు స్తోత్రం. మా విమోచకుడా నీకు స్తోత్రం. అయ్యా నీ రక్తం ఇచ్చి నీ కుమారులుగా చేసుకున్నటువంటి మా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం అని అందరం ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దామని ఉన్న స్థలాల్లో ఆ పరమ తండ్రిని ఆరాధన చేద్దాం. ఆయన తన రక్తము ఇచ్చి నిన్ను నన్ను తన కుమారులుగా చేసుకుని సమస్త ఆశీర్వాదములకు వారసులుగా, సమస్త దీవులకు వారసులుగా ఆ పరలోక రాజ్యములో ఉండేటువంటి కృపను దయచేయించినటువంటి మన పరమ తండ్రిని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునికి వందనాలు 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 వందనాలు. మీరున్న స్థలాల్లో దేవుని ఆరాధన చేద్దామండి. యేసునికి వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం. ఓ నీ రక్తం ఇచ్చి మమ్మల్ని నీ కుమారులుగా చేసుకున్నటువంటి తండ్రి నీకు వందనాలు. ఆ శిలువపై రక్తమును కారుస్తూ అయ్యా మా కొరకు మరణించినటువంటి మా తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి. మహోన్నతుడానికి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. యేసు నీకు వందనాలు 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 వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అదే రీతిగా ఆరాధన చేద్దాం. యేసు నీకు వందనాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా. గ్లోరీలో తండ్రి నీకే స్తోత్రం 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 నాయన. మా కాపరి మా సర్వమై ఉన్నటువంటి దేవానికి ఆరాధన ఆరాధన ఆరాధన. గ్లోరీలో మన స్వరముల పైకి ఆరాధన చేయవచ్చు. రక్షకుడా, నా విమోచకుడా, నా సజీవుడా నీకే మహిమ మహిమ మహిమ. తండ్రి నీవే నా తండ్రివి, యేసు నీవే నా రక్షకుడవు, పరిశుద్ధాత్మ నీవే నా ఆదరణ, నా ఆత్మకు ఆనందమే. అందరం కలిసి పాడదామా. తండ్రి నీవే నా తండ్రివి, యేసు నీవే నా రక్షకుడవు, పరిశుద్ధాత్మ నీవే నా ఆదరణ, నా ఆత్మకు ఆనందమే. ఫాదర్
You are my Savior, Holy Spirit. You are my comforter. My soul will trust in you. Father, Father, you are my God. మన చేతులు పైకెత్తి దేవుని ఆరాధించేద్దాం. మన మనమంతా సజీవులుగా తనను కనపరుచుకున్నటువంటి దేవుని ఆరాధించేద్దాం. Holy Spirit, you are my comforter. My soul will trust in you. తండ్రి, తండ్రి, నీవే నా తండ్రివి. యేసు, నీవే నా రక్షకుడవు. పరిశుద్ధాత్మ, నీవే నా ఆదరణ. నా ఆత్మకు ఆనందమే. మరొకసారి అందరం కలిసి పాడదామా? తండ్రి, నీవే నా తండ్రివి. యేసు, నీవే నా రక్షకుడవు. పరిశుద్ధాత్మ, నీవే నా ఆదరణ. నా ఆత్మకు ఆనందమే. నా ఆత్మకు ఆనందమే. అందరం కలిసి నా నాకు ఆనందమే. అదే రీతిగా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రమునైన స్తోత్రమునైన మా తండ్రి, నీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధురానికి స్తోత్రమునైన 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 స్తోత్రమునైన. గురిలో అయ్యా, నీ కుమారులుగా చేసుకొని గొప్ప భాగ్యమును అనుగ్రహించున్నామా తండ్రి. యేసునికి వందనాలు, యేసునికి వందనాలు, యేసునికి వందనాలు. గ్లోరీలో యేసునికి వందనాలు, వందనాలు, వందనాలు. గ్లోరీలో యేసయ్యా, 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 యేసయ్యా,
మరొకసారి అందరం చెప్దామండి. నా తండ్రి నీవే, నన్ను నడిపించేవాడా, నా దేవుడవు నన్ను సంరక్షించేవాడా, నా తండ్రి నా కాపరిగా. నీవే, మరొకసారి అందరం కలిసి నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి, నా దేవుడా, నన్ను నడిపించేవాడా, నా సహాయకుడా, నా విమోచకుడా, నీకు స్తుతులు నాయన. నీ సిలువ రక్తము చేత నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నా మా పరమ తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా ప్రభువా. నీ ఆలయముగా మమ్మల్ని కట్టినైనా రక్తముతో కొన్నటువంటి మా తండ్రి, నీకు స్తోత్రమునైనా. హృదయపూర్వక స్తుతులు నీకు చెల్లిస్తున్నా ప్రభువా. నీకు దూరముగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రభువా సమీపులుగా చేసుకొని ఆదరించుకున్నటువంటి మా పరమ తండ్రి, సకల మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తున్నామయ్యా. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడి బలపరిచి సహాయం చేయమని అడుగుచున్నా ప్రభువా. నీ ఆశీర్వాదములతో దీవెనతో మమ్మల్ని నింపండి అయ్యా. మా గొప్ప దేవా, విమోచకుడా, సకల మహిమ ఘనత ప్రభువులు నీకే చెల్లిస్తాం. ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలలో ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్ జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రత్యేక ఆరాధనగా తండ్రులైన వారందరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థనలు చేస్తున్న పద్ధతి మన సంఘంలో ఉంది. ఒక మాట ఉంది, వన్ ఫాదర్ ఈజ్ మోర్ దెన్ 100 స్కూల్ టీచర్స్ అని ఒక సామెత ఉంది. ఒక తండ్రి 100 మంది ఉపాధ్యాయుల కంటే గొప్పవాడు. ఎందుకంటే జన్మ ఇచ్చిన తండ్రి చిన్న శిశువుగా జన్మించినప్పటి నుండి పెంచి అల్లారుముద్దుగా పెద్దవాడిగా చేసి చదివించి వివాహం చేసి వారు ఒక స్థితికి గృహస్థ జీవితంలోనికి ప్రవేశపెట్టే బాధ్యత అంతవరకు ఆ బాధ్యతలన్నీ కూడా తల్లిదండ్రుల మీద ఉన్నాయి. కనుక ఈ తండ్రి అనే హోదా చాలా అమూల్యమైనది, అమోఘమైనది, బాధ్యతతో కూడింది. దేవుడి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు మోషే భక్తుని ద్వారా 10 ఆజ్ఞలు జారీ చేశాడు. అందులో ఒక ముఖ్యమైన ఆజ్ఞ, నీవు దేవుడు నీకు అనుగ్రహించిన దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనే ప్రధానమైన ఆజ్ఞలలో ఒకటిగా దేవుడి యెహోవా వారికి ఇచ్చాడు. కనుక పిల్లలు జన్మించిన తర్వాత జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను వారు సన్మానించి, వారి మాటకు లోబడి, వారిని గౌరవించి, వారికి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా జీవించవలెనని దేవుడని యెహోవా వారికే దీర్ఘాయుషు దయచేయడని ఆ ప్రధానమైన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది. చూడండి, మొట్టమొదటి సృష్టి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఈ భూమి ఆకాశములు అనగా
పరలోకం, భూలోకం, భూమి, అలాగే పరలోకము. దాని ముందు స్పేస్లో గ్రహాలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద జ్యోతులు, చిన్న చిన్న జ్యోతులు, గ్రహములు, ఉపగ్రహములు అన్నీ కూడా దేవుడు సృష్టించాడు నోటి మాట చేత. తర్వాత ఈ భూమి మీద క్రిములు, కీటకములు, జంతువులు, జీవులు, ప్రాణులు, పక్షులు, వృక్షములు, మొక్కలు అన్నీ కూడా దేవుడే సృష్టించాడు. ఈ సౌందర్యమైన, బ్రహ్మాండమైన, విశాలమైన ప్రపంచంలో దేవుడు భూమిని, దాని చుట్టూరు ఉన్న నీటిని ఆశీర్వదించాడు. నీటిలో జలచరములు, భూమి మీద నేల సంచరించు ప్రాకు, జీవులు, ప్రాణులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటిగా దేవుడిని యెహోవాకు ఒక ఆలోచన వచ్చింది. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు అన్నాడంట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని ఇక్కడ వ్రాయబడి. కనుక దేవుడు తన స్వరూపమందు నరులు సృజించెను. దేవుని స్వరూపముందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. చక్కని ఆశీర్వాదం దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడని యెహోవా ఎవరితో అన్నాడు? మనము నరుని చేయుదము, మన స్వరూపమందు మన పోలిక చొప్పున. తెలుగు తర్జుమాలో, ఇంగ్లీష్ తర్జుమాలో, హీబ్రూ తర్జుమాలో, గ్రీక్ తర్జుమాలో కూడా మన అనే బహువచనం ఏర్పడింది. మరి అప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు కదా, ఎవరు చుట్టూరు లేరు కదా అనే సందేహం మనకు వస్తూ ఉంటుంది. కనుక వేదాంతులు, బైబిల్ పండితులు ఏమన్నారంటే, దేవుడైన యెహోవా ఆయన బ్రహ్మాండమైన దేవుడు కనుక ఏ అవతారాన్ని అయినా ఆయన ఎత్తగలరు కనుక ఈ బహువచనమును ధ్యానం చేస్తుంటే తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్మని ఆత్మస్వరూపి అయిన దేవుడుగా, త్రియేక దేవుడుగా ఏకత్వం చెంది ఉన్నాడు అని, ఆయన చుట్టూరు కూడా ప్రధాన దూతలు, దేవదూతలు ఎంతోమంది ఉన్నారని మనం గ్రహించాలి. కనుక దేవుడు వారితో సంభాషించినట్లుగా అన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడుగా, ఇప్పుడు ఒక మన పోలిక చొప్పున మన స్వరూపమందు అని ఇక్కడ వ్రాయబడింది. కనుక దేవుని యొక్క సుగుణములన్నీ కూడా ఆయనలో ఇమిడ్చి, దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క సౌందర్యం, దేవుని యొక్క సహవాసముతో సంభాషించడానికి, సన్నిధిలో ఉండడానికి వీలుగా ఒక కుమారుణ్ణి దేవుడు సృష్టించాడు. కనుక ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, అది మన అంశం. ఈ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త. తండ్రి అయిన దేవుడు ఆయన కాపాడువాడు, ఆత్మను, ప్రాణమును, దేహమును ఇచ్చినవాడు. తండ్రి అయిన దేవుడు ఒక ప్రొవైడర్గా, ఒక ప్రొటెక్టర్గా, ఒక క్రియేటర్గా ఇక్కడ ఆదామును సృష్టించాడు. తర్వాత ఆదాముకు అధికారం ఇచ్చాడు. సమస్త జీవుల మీద, సమస్త సృష్టి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే ఒక్కడే ఒంటరిగా ఉండటం వల్ల లాభం ఏంటి? ఆదాముకు సాటైన సహాయం దేవుడు సృష్టించాడు. ఇప్పుడు నేల మట్టితో కాదు, ఆదాముకే ఆపరేషన్ చేసి పక్క చెముకలు టక్కర విరగొట్టి ఆ ఎముకకు చుట్టూరు మాంసమును, రక్తమును ఒదిగి చక్కని సౌందర్యమైన అమ్మాయి దేవుడు ఆదామును సృష్టించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, సేద్యం చెయ్యండి, పరిపాలించండి అనే అధికారమును దేవుడు ఆదాములకు ఇచ్చాడు. తండ్రిగా, పురోహితుడిగా, సృష్టికర్తగా ఆదాములకు వివాహం చేసి చక్కని ప్రమాణం చేయించి ఆశీర్వాదం ఇచ్చి వారిని ఆ ఏదైనా తోటలబడిన ఉద్యానవనంలో ఉంచాడు. కనుక ప్రతిరోజు కూడా సాయంకాలపు వేళ దేవుడు ఆదాములను దర్శించి వారిని చూచినట్లుగా వాక్యంలో మనం చదువుకున్నాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. చక్కని వాక్యం. తండ్రి అయిన దేవుడు ఆయన స్వహస్తాల చేత సృష్టించిన ఆదాములను
ఆశీర్వదించెను. మన దేవుడు తండ్రి అయిన దేవుడుగా మనకు ఉండి ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఇప్పుడు తండ్రి పోషకుడు, సంరక్షకుడు, సృష్టికర్త. ఇంకా కొన్ని మాటలు చెప్పాలంటే ఈ తండ్రి ఒక ప్రాఫెట్గా, ప్రవక్తగా, మంచి వ్యక్తిగా, మంచి వక్తగా ఉన్నాడు. ఈ తండ్రి పోషకుడిగా ఉన్నాడు, అంటే ప్రొవైడర్గా ఉన్నాడు. ఈ తండ్రి చాలా ఓపికతో, సహనంతో ఉన్నాడు. పేషెన్స్. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు తప్పులు చేయవచ్చును. వారిని క్రమపరచడానికి, సరిదిద్దడానికి సహనము అవసరం. అంతేకాదు ఆయన వారికి హితోపదేశం, సన్మార్గములో జీవించుటకు, దేవుని యొక్క వాగ్దానములను, వాక్యములను నేర్పించడానికి ఒక ఫ్యామిలీ పాస్టర్గా, ప్రీస్ట్గా ఉంటారు తండ్రి. కనుక ఒక తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఈజ్ ఏ ప్రొటెక్టర్, ఈజ్ ఏ ప్రొవైడర్, ఈజ్ ఏ ప్రీస్ట్, ఈజ్ ఏ ప్రాఫెట్, ఈజ్ ఏ పాస్టర్, and he has lot of patience, and then he prays, he blesses his children. కనుక ఇన్ని సుగుణములు, ఇన్ని మంచి గుణలక్షణములు తండ్రిలో ఉంటవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనంలో, నేను నీకును నీ సంతానమునకును నీ సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. కనుక తండ్రి దీవించే తండ్రి, ఆశీర్వదించే తండ్రి, బ్లెస్సింగ్ ఫాదర్. అది మనము తండ్రి యొక్క మంచి హృదయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో, అదే మరలా 18వ అధ్యాయం 18వ వచనంలో, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఈ ఆశీర్వాదం దేవుడైన యెహోవా కేవలము ఆదామాములకు ఇవ్వడం మాత్రమే కాదు, అబ్రహాము కూడా దేవుడిచ్చాడు. ముందు అబ్రాహాం అంటే తండ్రి. అబ్రాహాం, నీ పేరుకి మీద అబ్రాహాం అనబడదు, నీ పేరు అబ్రహాం అనబడు. హీబ్రూలో అబ్రహీం అంటే గొప్ప తండ్రి. గొప్ప తండ్రి అంటే నీ యందు అనేక వంశములు, చాలా సంతతి, నీ సంతానం లెక్కింపశక్యము గాని ఇసుక రేణువులు వలె ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందును అని ఒక గొప్ప పేరు అబ్రహాం. ఎబ్రహీం. ముస్లిమ్స్ రహీం అంటారు కదా, ఎబ్రహీం అంటారు కదా, ఇబ్రహీం అంటారు కదా, అది అన్నమాట హెబ్రూలో అబ్రహాం అనే మాట. కనుక దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఫాదర్ ఆఫ్ నేషన్స్, దేశాలకు పితామహుడు, తండ్రి వంటి వాడు దేవుడు. కనుక దేవునిలో ఇన్ని మంచి గుణలక్షణములు ఉన్నవి అని ఆదికాండం 26వ అధ్యాయం ప్రకారం 3 నుండి 5 వచనాలు కూడా మనం చదువుతుంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ ముగ్గురు కూడా ఇశ్రాయేలు జనాంగానికి పితామహుడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఏమని మాట్లాడు? అబ్రహాం, నీవు నీ స్వదేశము, ఇల్లు, వాకలి, తల్లిదండ్రులు విడిచి అనే ఊస్ అనే గ్రామమును విడిచి, వారందరూ కూడా ఊసులో ఉన్నవాడు విగ్రహారాధికులు, కల్దీయులు, విడిచిపెట్టు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడగా విని విధేయతతో ప్రయాణం ప్రారంభించాడు. ఆయన భార్య, కూడా, బంధువులు, పశు సంపద అంతా బయలుదేరి వెళ్ళిపోయారు. దాంట్లో ఎదురైన వాడు, అబ్బాం ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, ఎక్కడికి వెళ్తున్నానో అడ్రస్ తెలియదు, డెస్టినేషన్ పాయింట్ తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడు GPS లేదు ఆ రోజుల్లో. దేవుడు వెళ్ళమన్నాడు, చూపిస్తాడంట, నడిపిస్తాడంట, వెళ్ళిపోతున్నాడు. కుమారుడిగా తండ్రి అయిన దేవునికి సర్వదా విధేయుడైన అబ్రాహాం.
దేవుని మాటకు విధేయుడైనందువల్ల దేవుడు అబ్రహాముగా ఆశీర్వదించి ఆయన సంతానమును ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా, తర్వాత తరతరాల వంశాలు ఆశీర్వదించి ఈ ప్రపంచంలో లెక్కింప సత్యముగా ఇసుక రేణువుల వలె విస్తారమైన ప్రజలుగా దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే దేవుని ప్రేమ, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ, దేవుని యొక్క భద్రత అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, ఇశ్రాయేలు జనాంగములకు మోషే నాయకత్వం ద్వారా వీరు చేసిన అరణ్య యాత్రలో వారికి ఎన్నో కష్టాలు వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి, దాహం ఆహారం లేదు. కనుక ఇవన్నీ కావాల్సి వచ్చినప్పుడు దేవుడు అద్భుతముగా అవన్నీ కూడా వారికి అనుగ్రహించాడు. ప్రయాణంలో ఎర్ర సముద్రం అడ్డముగా వచ్చింది. మోషే కదెత్తి ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం కూడా 2 పాయలుగా దేవుడు వేర్పరిచి ఆరిన నేలలో దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రీతిగా ఎన్నో అద్భుతాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగించాడు. అలాగనే మోషేను దేవుడు గెలుపుతున్నాడు, మోషేను అద్భుతంగా కాపాడాడు. కనుక దేవుడు సంరక్షకుడు, పోషించువాడు, కాపాడువాడు, నడిపించువాడు, కావలసినవన్నీ కూడా అనుగ్రహించి సహాయం చేయవాడు. ఇన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరమ తండ్రి భూలోకంలో వాళ్ళ ప్రజలను నడిపించడానికి, కాపాడడానికి, కొన్నిసార్లు వర్తమానం ఇవ్వడానికి, కొన్నిసార్లు దేవుని కార్యాలు భూలోకంలో జరిగించడానికి పరలోకములో ప్రధాన దూతలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. దేవుడు ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి ఈ భూలోకంలో దేవుని పనిని జరిగిస్తూ ఉంటారు. A father is a source of protection. కాపుదలకు, భద్రతకు ముఖ్య కారకుడుగా తండ్రి ఉంటాడు. A father has mercy, kindness, brings life to you. మనకు ప్రాణాత్మలను, దేహమును, రక్తమును, విత్తనము ఇచ్చిన వాడు తండ్రియే. He gave you a personality, a masterpiece. ఒక వ్యక్తిత్వాన్ని, మన యొక్క రూపురేఖలను రూపొందించడానికి దేవుడి తండ్రిని వాడుకుంటూ ఉంటారు. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు. అటువంటి భక్తుడు ఈ భూలోకంలో ఎవరు కూడా లేరట. యోబు భక్తుడి గురించి దేవుడైన యెహోవా సైతానుతో మాట్లాడుతున్నాడు. సైతాను పరలోకం నుండి భూలోకానికి, భూలోకం నుండి పరలోకానికి తిరుగుతూ, ఎక్కుతూ, దిగుతూ, వెళుతూ దేవుని సముఖంలో ఒక రోజున వెళ్ళి, యెహోవా దేవా, యోబు భక్తుని నీవు ఎప్పుడైనా చూచావా అని అంటే, నాకు తెలియపడం ఏంటి నా బిడ్డ అన్నాడు. మరి ఆయన ఇంకా ఏం సర్టిఫికెట్ ఇచ్చాడంటే, నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, ఆయన లాంటి వ్యక్తి భూలోకంలో ఎవరు కూడా లేరు అని చెప్తే, ఆ దేవుడు సైతాను సంభాషణలో సైతాన్ అంటాడు, నీవన్నీ ఇచ్చావు, అన్నీ ఆశీర్వదించావు, అన్నీ అనుభవిస్తున్నావు, కుటుంబంతో ఆనందంగా ఉన్నాడు, దేవా నాకు కొంచెం పర్మిషన్ ఆయన శోధిస్తాడు. ఆ శోధనలో నిలుస్తాడో ఓడిపోతాడో, నిన్ను ఆరాధిస్తాడో ప్రార్థిస్తాడో దూషిస్తాడో, నిన్ను మరచి విడిచిపోతాడో కొంచెం నేను పరీక్ష చేస్తాను, పర్మిషన్ దేవా అని సైతాన్ అడిగాడట. దేవుడు అన్నాడట, ఓకే ఆల్ రైట్, ఆయన ప్రాణం తీయడానికి మాత్రం నీకు అధికారమే, నీవు శోధించు పర్వాలేదు అన్నాడు. సైతాను వెంటనే యోబు దగ్గరకు వచ్చి శోధించడం ప్రారంభించాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎంత శోధనలు సహించాడో బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో శోధనలు నిలిచాడు, తట్టుకున్నాడు,
భార్య సహించలేకపోయి నీవు దేవుని దూషించి చావరాలా అని భార్య అంటే మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నీవు మాట్లాడుతున్నావు. ఈ యోగు ఏం చేసేవాడంటే రోజు ప్రార్థన చేసేవాడు. పిల్లల దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి ప్రార్థన చేసేవాడు. యోగు భక్తుడు కనుక 7 కుమారులు 3 కుమార్తెలు, చక్కని సంతానం కనుక ఆస్తి గలవాడు, ధనవంతుడు, చాలా సౌందర్యవంతమైన బిడ్డలు ఉన్నారు, చక్కని సంపద ఉంది, పశు సంపద ఉంది, విస్తారమైన ఆస్తిపడు, చాలా ధనవంతుడు. అయితే కుటుంబ ప్రార్థన దేవునికి బలిపీఠం వేసి పిల్లలతో మాట్లాడి వీరు దేవుని దృష్టి విరోధంగా ఏమన్నా పాపం చేస్తారేమో అని వారికి హెచ్చరిక చేస్తూ గద్దిస్తూ క్రమపరుస్తూ వారి పక్షముగా దేవునికి బలులు అర్పించారు. కనుక దేవుడు యోగు చుట్టూరు కంచె వేశాడు, ఆశీర్వదించాడు, విస్తారమైన ధనవంతుడుగా సంపదగా ఇచ్చాడు. వెరీ గుడ్. ఇప్పుడు సైతాను వచ్చి శోధించడం ప్రారంభం. పెద్ద సుడిగాలు వచ్చి ఇల్లు పశువులు అన్ని పట్టుకుపోయి పిల్లలందరూ ఒక్కసారి అమాంతంగా చచ్చిపోయారు. అకస్మాత్తుగా హఠాత్తుగా తేలని నష్టం. ఇక యోగు దేహానికి గజ్జి కురుపులు, సహించలేని బాధ, భార్య చూడలేకుండా వేదన పడుతుంది. స్నేహితులు వచ్చి యోగు దేవుని విరోధంగా నీవు పాపం చేసావేమో అని అంటే ఆయన ఏ పాపం చేయలేదు. 3 స్నేహితులు వచ్చి విమర్శించారు, ప్రశ్నించారు, బాధ పెట్టారు. అయినా యోగు ఏమన్నా తెలుసా? నా విమోచకుడు సజీవుడు. ఒకవేళ నేను చర్మంతో చీకిపోయినా, శిథిలమైపోయినా, నశించిపోయినా ఆయన నన్ను విడువడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. అంత గొప్ప భక్తిపరుడు. ఈ శోధనలో నిలిచాడు కనుక మరలా దేవుడు యోగును స్వస్థపరిచి గతంలో ఉన్న ఆస్తి కంటే, గతంలో ఉన్న బిడ్డల కంటే ఇప్పుడు ఇంకా అందమైన బిడ్డలు, ఇంకా విస్తారమైన ఆస్తి దేవుడు యోగుకి ఇచ్చాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, నష్టపరిచే దేవుడు కాదు, దగాకోరుడు కాదు, వాగ్దానమును నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. యోగుని ఏ రీతిగా ఆశీర్వదించినో, అబ్రహామును ఏ రీతిగా ఆశీర్వదించినో, మోషే ద్వారా ఏ రీతిగా నడిపించి అద్భుతాలు జరిగించనో, ప్రభువులను ప్రియులారా, మన దేవుడు మనలను కాపాడే దేవుడు, సహాయం చేసే దేవుడు, పోషించే దేవుడు, భద్రపరిచే దేవుడు, మాట్లాడే దేవుడు, వాగ్దానాలు ఇచ్చే దేవుడు, అభయం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నిత్య జీవములకు వారసులుగా మనలను సిద్ధపరిచే దేవుడు, తండ్రి అయిన దేవుడు. కనుక ఇన్ని మంచి లక్షణాలు మన దేవునిలో ఉన్నాయి. కనుక తండ్రులు పిల్లలను ఆ రీతిగా ప్రేమించాలి, ఆ రీతిగా పోషించాలి, ఆ రీతిగా కాపాడాలి, కుటుంబ ఆరాధనలో పెట్టాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు వినుము, ఈ దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు అని. ఆ దేవుడు ఒక్కడే ఏకైకమైన దేవుడు. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో దైవజనుడైన మోషే ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, వినండి ఇశ్రాయేలు ప్రజలారా, నాయకులారా, పెద్దలారా, నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును ఈ దేవుని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు మీరు స్వాధీనపరుచుకొను ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెను మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు ఆయన కట్టడలను నీవు అనుసరింపవలెను.
6వ అధ్యాయము 4-5 వచనంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడి యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడి యెహోవాను ప్రేమింపవలెను. హీబ్రూ భాషలో షమా అంటారు, హిందీలో సునో అంటారు, ఇంగ్లీష్లో హియర్ లేకపోతే లిసన్, తెలుగులో విను విను, చెవియొగ్గి ఆలకించు ఆలకించు. ఎందుకు? తండ్రి అయిన దేవుడు మాట్లాడుచున్నాడు. చూచారా? ఇది 6వ అధ్యాయం 5-6 వచనంలో ద గ్రేట్ షమా అంటారు, దేవుని గొప్ప ఆజ్ఞ. తండ్రి అయిన దేవుడు కుమారులతో మాట్లాడుతున్నాడు. నీవేం చేయాలంట? ఆయన కట్టడలన్నిటినీ, ఆజ్ఞలన్నిటినీ, ఆయన వాక్యములన్నిటినీ, ఆయన వాగ్దానములన్నిటినీ గైకొనుచు పాటించాలి, విధేయులవ లోబడ అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ దావీదు మహారాజు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నా కాపరి, నా మేపరి, నా ఊపిరి అని 3 ప్రాముఖ్యమైన మాటలు ఆ కీర్తన గ్రంథాల ద్వారా మనం చదువుకుంటున్నాం. కనుక అనుదినం అనుక్షణం ఆరాధించే, పాటలు పాడి ప్రార్థన చేసే భక్తుడుగా, దేవుని హృదయానుసారుడైన మనుష్యుడుగా, మంచి వ్యక్తిగా, మంచి వక్తగా, మంచి ప్రవక్తగా దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఆయన కుమారుడైన సొలొమోను రాజును దావీదు ఆశీర్వదించినట్లుగా దేవాది దేవుడు సొలొమోను రాజును కూడా గొప్ప జ్ఞానం గల రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు తన ప్రజలు ఎప్పుడు కూడా విడువడు. ఆయన వాగ్దానం, నిన్ను విడువను, ఎన్నటెన్నటికి ఎడబాయి, అది దేవుని వాగ్దానం. కనుక దేవుని సృష్టి అయిన మనలను దేవుడు కాపాడుతున్నాడు. సరే, ఇప్పుడు కొత్త నిబంధనలోకి వేగంగా వెళ్ళిపోదాం. కొత్త నిబంధనలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును కుమారుడిగా ఈ లోకానికి పంపించాడు. మత్తయి సువార్తలో మనం చదువుకుంటూ ఉన్నాము. అలాగనే మార్కు సువార్తలో, లూకా సువార్తలో అనేక విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చదువుకుంటూ ఉంటుంటే ఒక చక్కని సాదృశ్యాన్ని నేను చెప్తాను, వినండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు సేవ ప్రారంభించినప్పుడు యేసుకు ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను, జకర్యా యాజకుడు, ఆయన భార్య ఎలిజబెత్ చాలా కాలం పిల్లలే, వృద్ధాప్యమందు గర్భవతి అయి కుమారుని కన్నాడు. యోదయ గలిలయ ప్రాంతంలో అరణ్యంలో నుండి కేకలు వేసుకుంటూ ఒక ప్రవక్తగా యోహాను వచ్చి ఆ యోర్దాను నదీ తీరం, అప్పుడప్పుడు గలిలయ నదీ తీరమున నిలబడి ఆయన కేకలు వేస్తున్నాడు, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మిస్తాను కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మమిచ్చును అని చెప్పి రానైన కుమారుడైన యేసును లోకానికి పరిచయం చేశాడు. యోహాను భక్తుడు, అపోస్తలుడైన పరిశుద్ధుడైన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో యేసును ఏ రీతిగా ప్రజలందరికీ పరిచయం చేశాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఏ రీతిగా? కృపా సత్య సంపూర్ణుడుగా. ఇంకా కొన్ని వర్ణనలు ఆ 1వ అధ్యాయంలో ఉన్నాయి. ఆయనలో జీవం ఉండేను, ఆయనే వెలుగై ఉండేను, ఆ వెలుగు ప్రతి మనుషులు వెలిగించుతున్నది, ఆ జీవం ప్రతి వారికి జీవం ఇస్తుంది, ఆయన సత్యం ఆయనే, మార్గం ఆయనే, జీవం ఆయనే అని అనేక విషయాలు యేసుక్రీస్తు గురించి చెప్పారు. ఈ యేసు ప్రభు ఒక రోజున బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మిస్తున్నాడు. బాప్తిస్మం ఎదిగిస్తున్నాడు? మారు మనసు పొందు నిమిత్తమై, రక్షణ పొందు నిమిత్తమై బాప్తిస్మిస్తున్నాడు. ఆయన బాప్తిస్మిస్తుంటే యేసు కూడా వచ్చి
నీతి యావత్తు ఎలాగ జరగవలను. యోహాను నాకు కూడా బాప్తిస్మీ అంటే కొంత సందేహించాడు. అయినా కూడా యేసు ఆ నీటిలోనికి దిగి బాప్తిస్మం తీసుకున్నాడు. ఎప్పుడైతే నీటిలో మునిగి లేచాడో వెంటనే తెరవబడిన పరలోకము నుండి పరిశుద్ధాత్మ పౌరాకారముగా వచ్చి తండ్రి అయిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. పంపబడిన దేవ కుమారుడిగా యేసు లోకమునకు పంపబడ్డాడు. మనుష్యావతారం ఎత్తి వచ్చాడు. అది ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి యొక్క రక్షణ వర్తమానమును ప్రకటించడానికి వచ్చాడు. తండ్రి యొక్క రక్షణ ప్రణాళికను వధింపబడిన దేవ గొర్రె కుమారుడిగా కలువరి శిలువ అనే బలిపీఠం మీద ఆయన వధించబడి మంచి గాయములు పొంది శిరస్సున మూల కిరీటం, 2 చేతుల్లో సూదైన మేకు, 2 పాదాల్లో సూదైన మేకు, ప్రక్కను బళ్ళెపు పోటు, శరీరమంతా కూడా కొరడా దెబ్బలు, భయంకరమైన శ్రమ సహించి ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా విమోచన, విడుదల, రక్షణ ఇచ్చే బలిదానం యేసు చేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నీతి యావత్తు లేఖనముల నెరవేర్పు ప్రకారం కుమారుడు ఆ రీతిగా చేశాడు. యేసు ప్రభు శిష్యులకు మాదిరి చూపించడానికి ప్రార్థన చేశాడు. చివరి యోహాను సువార్త 16-17 అధ్యాయాలు మనం చదువుతుంటే ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నట్లుగా ఇదిగో నీవు నాకు అనుగ్రహించిన ఈ శిష్యులను నా యందు నిలిచి ఉన్నట్లుగా వీరిని ఐక్యపరచుము అని ప్రార్థన చేశాడు. యేసు ప్రభు మనకందరికీ కూడా తండ్రితో ఐక్యపరచడానికి మధ్యవర్తిగా, ప్రభువుగా, రక్షకుడుగా, దేవుడుగా, సృష్టికర్తగా వచ్చాడు. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను సాక్షాత్తు క్రియారూపకంగా చూపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది చేసి చూపించాడు. ప్రభు ఆత్మలను అభిషేకించింది బీదలకు సువార్త ప్రకటించడానికి, దీనులను లేవనెత్తడానికి, బంధితులను విడిపించడానికి, గుడ్డి వారికి చూపివ్వడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి, చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి, యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు నేను వచ్చాను అని యేసు ప్రభు చెప్పాడు. చిన్నపిల్లల దగ్గరికి పిలిచి ఎత్తుకొని ముద్దాడి ఆశీర్వదించిన యేసయ్య తండ్రి ప్రేమను యేసు చూపించాడు లోకానికి. ప్రభునందు ప్రియులారా, యేసే మన సృష్టికర్త, యేసే మన పోషకుడు, యేసే మన ప్రాఫెట్, యేసే మన ప్రవక్త, యేసే మన పాస్టర్, యేసే మన ప్రీస్తు, యేసే మన ప్రిజర్వర్. యేసు ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఈ రీతిగా అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. కానీ ఇంకొక చక్కని సాదృశ్యం, యేసు ప్రభువు ప్రార్థన చేశాడు తండ్రికి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర తొలగించు. కుమారుడిగా తండ్రికి విధేయుడయ్యాడు. సిలువ వేయబడినప్పుడు తండ్రి, వీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు, వీరు క్షమించు అని క్షమాభిక్ష ఇచ్చిన యేసు. చివరి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఆయన పరలోకమారోహణం అయిపోతూ వెళ్ళిపోతూ ఏమన్నాడంటే, నా తండ్రి ఇంత అనేక నివాసములు కాదు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కనుక కుమారుడుగా తండ్రి చిత్తమును నెరవేర్చిన యేసు, సరే ఆత్మీయ కుమారులుగా రక్షణ పొందిన మనం, బాప్తిస్మం తీసుకున్న మనం, పరిశుద్ధాత్మ పొందిన మనం, ఆయన వాక్యాన్ని అనుదినము చదువుతూ ధ్యానిస్తున్న మనం, మన తండ్రి చిత్తమును నెరవేర్చే వారముగా ఉండాలి. అర్థమైందా? అంటున్నారా? యేసు మనకు మాదిరి. యేసు యొక్క అపోస్తలులు మనకు మాదిరి చూపించారు, ప్రవక్తలు మనకు మాదిరి చూపించారు, యాజకులు, ప్రధాన యాజకులు మనకు మాదిరి చూపించారు.
దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యానుసారంగా మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవాలి. దేవునికి స్తోత్రం. కనుక ఈ రీతిగా అనేక విషయాలు చెప్తుంటే ఇంకొక చిన్న ఉపమానం యేసు ప్రభు చెప్పింది జ్ఞాపకం చేస్తారు. ఒక తండ్రి కంట 2 కుమారులు ఉన్నారు. లూకా సువార్త 15వ అధ్యాయం. పెద్దవాడు, చిన్నవాడు. చిన్న కుమారుడు చాలా గడుసుడు, మాతకాయ. వాడు లైఫే చాలా రెబెల్, తిరస్కార బుద్ధి, చాలా తెలివితేటగలడు అనుకున్నాడు. పెద్ద కుమారుడేమో పెద్దోడు కదా, జ్యేష్ఠుడు, తండ్రి పట్టు నుండి ఇంటి పట్టు నుండి తండ్రి చెప్పిన మాటలన్నీ వింటున్నాడు, చెప్పిన పని ఎలా చేస్తున్నాడు, పొలంకెళ్ళి పనులు చేసుకొస్తున్నాడు. చిన్న కుమారుడు కాస్త విలాసవంతమైన జీవితానికి స్నేహితులతో కలిసి అలవాటు పడ్డాడు. ఒక రోజున తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, నాకు ఫ్రీడమ్ కావాలి, విలాసవంతమైన జీవితం జీవించాలి, నాకు రావాల్సిన ఆస్తిని నాకు పంచిపెట్టి ఇచ్చేయి, నేను అదంతా తీసుకుని దూరదేశం వెళ్ళిపోయి నేను వ్యాపారం చేసి లాభాలు గడిస్తాను అని అడిగాడు. వద్దురాన బాబు అని బతుకొని ఉంటాడు. పెద్దలు కూడా పిలిపించి చెప్పించుంటాడు. వినలే. సరే, మరి కుమారుడు కదా, అడిగాడు కదా, తండ్రి జాలి గల హృదయం కదా, పంచిపెట్టి ఇచ్చేశాడు. వాడు ఆస్తంతా తీసుకుని దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారం వల్ల పాడు చేసి నష్టపోయి అంత పోగొట్టుకుని మరి ఎంత విలాసవంతమైన జీవితం జీవించాడో ఆఖరి దప్పుల చేత అలమటించి తినడానికి తిండి లేక పందులు తినే పొట్టు కూడా తినడానికి దానికి కూడా నోచుకో అవి కూడా గట్టేసినాక ఆఖరికి అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి ధనవంతుడు కదా, రేపు కొంచెం పనివారు తింటున్నారు, ఉంటున్నారు, పనిచేస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోవాలి. అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతానని తనలో తాను బుద్ధి తెచ్చుకొని తిరుగు ప్రయాణం ఏమనుకున్నాడు? వెళ్ళి తండ్రిని క్షమాపణ అడుగుతాను, తండ్రి నేను నీకును విరోధముగా దేవునికి పాపం చేసింది, నీ కుమారుడను అనిపించుకున్నకు యోగ్యులను కాదు, కూలివారిలో ఒకరిగా నన్ను చేర్చుకో అని అడుగుతాను అని అనుకుని ఇక బయలుదేరి ఎంత దూరం వెళ్ళాడో వంకర చక్కెర మార్గాలని వెతుక్కుంటూ డాక్టర్ ఏపీ మాస్టర్మణయ్య గారు చక్కని పాట రాశారు. మార్గము చూపించు తండ్రి ఇంటికి, ఏంటది? మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. ఏదో ఉన్నాయి పాట, చక్కని పాట. ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటే జన్మ ఇచ్చిన తండ్రి, ఆస్తి పంచిచ్చిన తండ్రి, ప్రేమిస్తున్న తండ్రి, జాలి హృదయంతో ఉన్న తండ్రి నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉన్నాడు. దూరం నుండి చూడగానే అరే వాడు నా కొడుకు లాగున్నాడే, వస్తున్నాడని వెంటనే తండ్రి ఏం చేశాడో తెలుసా? లేచి పరుగెత్తుకుని పోయి వారిని కలుసుకొని వారిని మెడ మీద పట్టి ముద్దు పెట్టుకొని వాడు పట్టుకొని ఇంటికి తీసుకుని వచ్చి, అది తండ్రి హృదయం, జాలి కలిగిన హృదయం, ప్రేమించే హృదయం, క్షమించే హృదయం. కొంత దుర్మార్గుల తండ్రులైతే చెడగొట్టావురా, తిరిగి రావద్దు, నా ముఖం చూడద్దు, ఇంటి పట్టుకు రావద్దు, పోవద్దు. అయితే మన పరమ తండ్రి అలాంటి వాడు కాదు. ఎంత ఘోర పాపినైనా క్షమించే తండ్రి, ప్రేమించే తండ్రి, చేర్చుకునే తండ్రి. ఆ తండ్రి హృదయం ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క కథ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు చెప్పాడు, అటువలనే తప్పిపోయి దొరికాడు, చనిపోయి తిరిగి బ్రతికాడు. కనుక మనం సంతోషించి ఆనందించి విందు చేసుకుందాం.
అని చెప్పాడు. పాపైన మనుషుడు రక్షణ పొందితే తిరిగి దేవుని దగ్గరికి వస్తే పరలోకమందు పరమ విందు ఆయన చేస్తాడు. దేవుని స్తోత్రం. తండ్రి ప్రేమ, తండ్రి యొక్క క్షమాపణ చేర్చుకునే బుద్ధి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ వాగ్దానము, ఈ నిబంధన నెరవేర్చే తండ్రి ఈ తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. గుడ్ ఫాదర్, హెల్పింగ్ ఫాదర్, ఫర్గివింగ్ ఫాదర్, రెస్టోరింగ్ వాట్ ఆల్ హి హస్ లాస్ట్. అతను పోగొట్టుకున్నదంతా కూడా తిరిగిచ్చాడు. ఇంకొక చక్కని సన్నివేశం చూడండి. పిల్లలు పాడేపాడు ఏ తండ్రికి తల్లికి ఇష్టం ఉండదు కదా. బాగా చదువుకోవాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, పైకి రావాలి, ఉన్నత స్థాయికి రావాలి, ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలి, ఔన్నత్య స్థితిలోకి ఎదగాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. అలాగనే యాకోబు రాహేలు బెంజమిన్ కన్నారు. ఈ బెంజమిన్ అనే పేరుకి ఇంకొక అర్థం ఏంటంటే సన్ ఆఫ్ మై సారో, దుఃఖము కలిగించే కుమారుడు. అయితే ఆ మాటను ఇంకా కొంచెం మాడిఫై చేసి బెంజమిన్ అని మాటగా మార్చారు. అప్పుడు దాని యొక్క అర్థం మారి విజన్ ఆఫ్ మై సన్, సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్, నా కుడి భుజం, నా కుడి హస్తం అనే అర్థం. బెంజమిన్ అంటే నాకు సహాయకరుడు, నాకు సహాయం చేసేవాడు అనే అర్థం. కనుక రాహేలు యాకోబుకు జన్మించిన కుమారుడి పేరు బెన్తో ముగించలేదు. మామూలు కుమారుడు కాదు, విచారగ్రస్తుడైన కుమారుడు కాదు, సహాయపడే సహకరించే కుమారుడు అని ఉంది. అంటే ఏంటంటే ఒక ఫ్యూచర్ విజన్, ఫ్యూచర్ మోటివేషన్. అది అమ్రాము యొక్క బెదురు మోషే జన్మించినప్పుడు కుమారుని ఏం చేశారంటే ఎవ్రీ కుమారులందరూ 2 సంవత్సరం లోపున వాళ్ళు చంపబడి నైలు నదిలో ప్రవహిస్తారు, వెళ్ళిపోవాలి, కుటుంబం. అది పరో శాసనం. అయితే అమ్రాము యొక్క బెదురు ఏం చేశారంటే ఒక జమ్ము పెట్టి అల్లి ప్యాడింగ్ అంతా కూడా చక్కగా లినిన్ అమర్చి బాబును ఆ పెట్టెలో పెట్టి నైలు నదిలో ఉంటారు. చిన్నగా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఎక్కడికి వెళ్ళిందా పెట్టే పరో కుమార్తెలు స్నానం చేయించే రేవులు మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగి ఆ మోటివేషన్, ఆ గురి, ఆ గమ్యం, ఆ విజన్. కనుక విజన్ క్యాస్టర్. తల్లిదండ్రులు పిల్లల్ని ఒక గురితో పెంచారు. అది చెప్పడానికి చెప్పారు. ఒక గురి లేకుండా వచ్చే శుద్ధులు నామోతుల్లాగా, కోతు గంతులేసే కోతుల్లాగా, కప్ప గంతులేసే కప్పల్లాగా విడిచిపెట్టకూడదు. తండ్రులు వినండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు. సామెతలు 29:18. కనుక ఒక విజన్, ఒక మోటివేషన్, ఒక గోల్. నా కుమారుడు డాక్టర్ అవ్వాలి, నా కుమారుడు ఇంజనీర్ అవ్వాలి, నా కుమారుడు కలెక్టర్ అవ్వాలి. కుమార్తెలు కూడా ఆ గురి, ఆ గమ్యం. కనుక ఒక గురితో పెంచాలి. ఆ గురి గమ్యము చేరాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని ప్రార్థన చేయాలి, దేవుని మాటలు వినాలి, చర్చ క్రమంగా హాజరవ్వాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, మంచి భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని దయ్యందును మనుషుల దయ్యందును కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. విజన్ క్యాస్టర్, ఒక దర్శనం ఇచ్చేవాడుగా, ఒక గురి గమ్యము చూపించేవాడుగా తండ్రులు ఉండాలి. ప్రొవైడర్గా ఉండాలి. అని అలాగేం లేదురా, నేనేమి ఇవ్వలేదురా, వెళ్ళి అడుక్కోరా చెప్పు. ఉన్నా లేకపోయినా కూడా సంరక్షించే గార్డియన్గా, ప్రొవైడర్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఏ కరేజ్ క్రియేటర్, ధైర్యం చెప్పేవాడుగా ఉండాలి, ఆదరించేవాడుగా ఉండాలి, ఓదార్చేవాడుగా ఉండాలి, ధైర్యం చెప్పేవాడుగా ఉండాలి. తండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలంటే పిరికి పందలాగా పెంచుకోవడం, పిరికి పందలాగా పెంచుకోవడం. ఆదరించాలి,
ఉద్యోగించాలి, ప్రేమించాలి, క్షమించాలి. ఏ మోటివేషన్? కరేజ్ క్రియేటర్. కరేజ్, ధైర్యం. ఒక వీరుడిగా, శూరుడిగా, ధైర్య సాహసాలతో ముందుకు దూసుకొని పోయేవాడుగా ఉండాలి. అది తండ్రుల యొక్క మోటివేషన్. ఆ రీతిగా ఉండాలి. కనుక పిల్లలు డ్రీమ్ ఎ బిగ్ డ్రీమ్, ఒక ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తు నాకు కావాలి అనే కలలు కనాలి. డే డ్రీమ్స్ కాదు, పగటి కలలు కాదు. కనుక ఒక ఉన్నతమైన ఆశయం, ఒక ఉన్నతమైన లక్ష్యం కలిగి జీవించేటట్లుగా ఉండాలి. మన సృష్టికర్త అయిన ప్రభు మనలందరినీ కూడా ఆ రీతిగా ఆశీర్వదించాడు. మనం రక్షణ పొందడానికి ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. ప్రవక్తను పంపించాడు, యాజకులను పంపించాడు, అపోస్తలులను పంపించాడు, సువార్తికులను పంపించాడు, కాపరులను పంపించాడు, పరిచారకులను, ఉపదేశకులను పంపించాడు. ఎందుకు? మనం వారి మాట వినాలి, రక్షణ పొందాలి, రాకడలు ఎత్తపడాలి, పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలి, నిత్య నివాసములో ఆ మహిమ లోకములో మనం ఉండాలి. అలాగే ఉజ్వల భవిష్యత్తు నిమిత్తం మన పరమ తండ్రి మనల్ని సృష్టించాడు. అర్థమైంది కదా? విన్నారు కదా? దేవుడి స్తోత్ర. ప్రభునందు ప్రియులారా, ఆయన మనల్ని లోకములో జన్మింప చేసింది పశువులాగా శిథిలమైపోవడం కాదు. పరమ తండ్రితో పరలోక రాజ్యములు, యుగ యుగములు, తరతరములు ఆ మహిమాన్వితమైన లోకములో పరమ తండ్రితో, దూతలతో, పరిశుద్ధులతో మనలను కూడా వారసులుగా చేశాడు. ఏ రోజుకైనా సరే మనం అక్కడికి వెళ్ళి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా పరమ తండ్రి, తండ్రులైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు వాక్యము విన్న ప్రకారముగా వాక్యమును వారి హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించుతూ మీ బిడ్డలుగా వారికి ఇచ్చిన బిడ్డలు కూడా వారు పెంచి పెద్దవారు చేసి విశ్వాసులుగా, విశ్వాస వీరులుగా, శిలువ సైనికులుగా, రక్షణ పొందేవారుగా, పరలోక రాజ్యములకు వారసులుగా చేసినట్లుగా తండ్రులకు జ్ఞానోదయం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. విన్నవారిని ఈ వాక్యం వారి హృదయంలో పెట్టుకుని వారిని నాటబడి అది ఫలించి వ్యాపించినట్లుగా వాడుకలను ప్రార్థన చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషము తండ్రులారా మీకును మీ కుటుంబాలకి మీ పిల్లలకు మన ప్రభువు పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అగైన్ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. ఆమేన్. ఇంతవరకు రాక్ చర్చ్ కిస్మత్పూర్ ఆరాధనలను లైవ్లో వీక్షించిన మీ అందరికీ ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. ఈ సమయంలో ప్రభువునకు మీ కానుకలు, దశమ భాగములను సమర్పించడానికి తెరపై కనబడుచున్న మన చర్చ్ అకౌంట్ నెంబరుకు, అలాగుననే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే కొరకు ఇవ్వబడిన ఫోన్ నెంబరుకు మీరు పంపగలరు. దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని 100 రెట్లు దీవించునుగాక. ఆమెన్. Manna Bible College is God's vision to Bishop Ernest P. Komanapalli to start a Bible college in Hyderabad. Manna Bible College invites applications for admissions in theological courses for this academic year, preparing for Christian leadership to the 21st century, affiliated with National Theological Accreditation and member of ATA. Good news for the new students. We are offering online courses CTH, DTH and BTH. Qualification. Applicants must be born again and spirit-filled believers with a commitment for full-time ministry. Age limit 18 years and above. Apply immediately. Courses commence from July 1st. For more information, please contact us.